సార్ మీరు గత ప్రభుత్వంలో అకాడమిక్ డిజాస్టర్ అయ్యిందని చెప్పి మీరు ఎన్నో ప్రెస్ మీట్లో పెట్టి మీరు చెప్పడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. సో ఇప్పటికీ మీ ఒపీనియన్ అలాగైనా ఉందా, లేకపోతే ఏమన్నా మారిందంటే ఏం చెప్తారు సార్? గతంలో మనం చూసినట్టయితే ఒక 5 సంవత్సరాల కాలంలో ఎన్నో ప్రెస్ మీట్స్ మేము పెట్టడం జరిగింది. కరోనా కాలంలో కానీ కరోనా తర్వాత కానీ. విద్యా హక్కు చట్టం సెక్షన్ 12 కింద 25% ఉచితంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్ళకు ఒక జీవో ఒకటి పాస్ చేసింది. అప్పుడు దాని హైకోర్టులో మీరు పోరాడగా దానిపైన హైకోర్టు దాన్ని రద్దు చేయడం జరిగింది. మరి దానిపైన మీ కార్యాచరణ ఇప్పుడు నెక్స్ట్ ఎలా ఉండబోతుందండి, ఏం చెప్తారు సార్? ముఖ్యంగా మనం ఒక విచిత్రమైనటువంటి ఒక ఇష్యూ ఇది ఏంటంటే చాలామంది సార్ మీరు గతంలో ఉమ్మడి పరీక్ష విధానంలో మీరు ఒక గవర్నమెంట్ ఒక జీవో పాస్ చేయగా ఒక ఆర్డర్ ఇవ్వగా మీరు దాన్ని ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళి దాన్ని క్యాన్సిల్ చేయించడం జరిగింది. మీరే దాన్ని హ్యాండిల్ చేశారు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం దానిపైన ఏ రకంగా స్పందిస్తుంది? దానికి మీ సమాచారం ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి. గత ప్రభుత్వంలో ఇందాక మనం ప్రస్తావించుకున్నటువంటి విద్యా హక్కు చట్టంకు సంబంధించింది కూడా ఏదైతే సింగిల్ జడ్జి ఇచ్చినటువంటి తీర్పుని, అంటే ఈ జీవో ఇచ్చింది గత ప్రభుత్వం ఇచ్చింది, ఆ జీవోని గౌరవ హైకోర్టు రద్దు చేయడం జరిగింది. ఈ రద్దు చేసినటువంటి ఈ సింగిల్ జడ్జి తీర్పుని మళ్ళీ ఏపీలకి ప్రస్తుత ప్రభుత్వం ఏపీలకి వెళ్ళటం అనేది మేమందరం కూడా కొద్దిగా ఆశ్చర్యానికి లోనయ్యాం. సార్ బీఎడ్ కాలేజ్ అప్లికేషన్స్ విషయంలో గతంలో ఉన్న యూనివర్సిటీల పనితీరు ఒకలా ఉండేది. గత ప్రభుత్వానికి ఉన్న యూనివర్సిటీ పనితీరు ఇప్పుడున్న పనితీరు రెండింటికి మీరు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు సార్? యూనివర్సిటీల పనితీరు గురించి మనం మాట్లాడుకుంటే సార్ మీకు విద్యారంగంలో సుదీర్ఘ అనుభవం ఉంది, అదేవిధంగా న్యాయవాది కూడా. సార్ విద్యారంగంలో మీరు గమనించిన మార్పులు ఏంటి? గత ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి గమనించే మార్పులు ఏంటి? దానికన్నా మెరుగ్గా ఉన్నాయా, లేకపోతే ఇంకేమన్నా? సార్ విద్యాశాఖ మంత్రి కానీ లేకపోతే విద్యా అధికారులు కానీ ఎవరైనా ఏదైనా నిర్ణయాలు చేసినప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు దృష్టిలో పెట్టుకొని చేస్తాయి, లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని దృష్టిలో పెట్టి నిర్ణయాలు చేస్తాయంటే సమాధానం సార్? ఎప్పుడైనా సరే ఏ ప్రభుత్వం అయినా ఇప్పటిదాకా జరిగిన పరిణామాలన్నీ చూసినట్లయితే ఏదైనా ఒక పాలసీ డెసిషన్ తీసుకునే ముందు గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రభుత్వ అలాగే ప్రైవేటు ఎయిడెడ్ అలాగే ప్రైవేట్ అన్ఎయిడెడ్ ఈ మేనేజ్మెంట్స్ అందరితోటి కూడా ఒక చిన్న ఒపీనియన్ తీసుకొని దాన్ని వాళ్ళు ఒక పాలసీ డెసిషన్ ఫ్రేమ్ చేసుకుంటే ఎటువంటి వివాదాలు రావు. కానీ విద్యారంగంలో గత ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి తేడా ఏమిటి? విద్యా హక్కు చట్టం సెక్షన్ 12 ఏం చెప్తుంది? మాతుకు మళ్ళీ శ్రీ విజయ్ పూర్తి ఇంటర్వ్యూ సోమవారం నాడు ఉదయం 10 గంటలకు మీ 7 టైమ్స్ న్యూస్లో.